నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తరచుగా పర్యటనలు కూడా చేస్తూ ఒక పదాన్ని పదే పదే ఉపయోగిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి, అందరూ సిద్ధంగా ఉండాలి, మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందంటూ కూడా వాళ్ళైతే మాత్రం పలు సమావేశాల్లో పాల్గొని పదే పదే ఈ ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ సర్కారిక త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు, ఎమ్మెల్యేలకు మాత్రం ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన టాస్క్ను అయితే అప్పచెప్పారట. ఎట్టి పరిస్థితుల్లోనూ క్లీన్ స్వీప్ చేయాల్సిన అవసరం ఉంటుంది, మెజారిటీ స్థానాలు మొత్తం కైవసం చేసుకోవాలి, అందులో భాగంగా అవకాశాలు ఎన్నున్నాయి, పరిస్థితులు ఎలా ఉన్నాయి, అభ్యర్థుల ఎంపిక అలాగే ప్రచార వ్యూహాలను కూడా అంతా సిద్ధం చేయాలనే ఒక విషయాన్ని అయితే ఇప్పటికే కీలకమైన నేతలకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా స్పష్టం చేశారట. ఇక రిజర్వేషన్ల అంశం విషయానికి వస్తే మాత్రం రిజర్వేషన్ల అంశం కేంద్ర పరిధిలో ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుండి అసెంబ్లీలో ఆమోదం పొందినప్పటికీ రాష్ట్రపతి దాన్ని పెండింగ్లో పెట్టారు. ఒకవేళ కేంద్రము రిజర్వేషన్లపైన వాళ్ళ వైఖరి స్పందించకపోతే మాత్రం పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికల్లోకి వెళ్ళబోతున్ననే విషయాన్ని మాత్రం స్పష్టం చేశారట. ఇక మరొకవైపు కీలకంగా మారిన ఏదైతే అభివృద్ధి పథకాలు ఉన్నాయో అలాగే సంక్షేమ పథకాల విషయంలో మాత్రం త్వరగా అన్నీ పూర్తి చేసి ఏదైతే అభివృద్ధి పనులు చేశామో అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించిన విషయాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాటిని ఓటు బ్యాంకు రూపంలో మళ్లించే ప్రయత్నం చేయాలనే ఒక టాస్క్ని అయితే ఇచ్చారట. ఇందులో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేతలది అలాగే కార్పొరేషన్ లీడర్లది, ఎమ్మెల్సీలకు సంబంధించిన వాళ్ళ నుండి మాత్రం సమన్వయంతో పని చేయించుకొని పార్టీ విజయ తీరాలకు వెళ్ళేలాగా ఆలోచన చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించారట. సరే, ఈ విషయం సీఎం విషయం పక్క పెడితే తాజాగా మంత్రి సీతక్క స్థానిక సంస్థల ఎన్నికలపై కీలకమైన ప్రకటన చేసింది. 10 రోజుల్లో రిజర్వేషన్లకు సంబంధించిన అలాగే ఎన్నికల షెడ్యూల్ సంబంధించిన తేదీలు వచ్చే అవకాశం ఉంది, అందరూ కూడా సిద్ధంగా ఉండాలి, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేయాలని ఆమె మాట్లాడడంతో ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు తెర వెనుక పూర్తి స్థాయిలో సిద్ధమవుతుంది. ఇక త్వరలో ఎప్పుడైనా కానీ నోటిఫికేషన్ రావచ్చు. జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళబోతున్న సంకేతాలు మాత్రం ఇక వినిపిస్తున్నాయి. తాజా పరిణామాలను బట్టి చూస్తే మాత్రం కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు ప్రధానంగా ఎన్నికల్లో భాగంగా ఎన్నికల సంఘం బాధ్యత చాలా ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా ఏర్పాట్లన్నీ సిద్ధం చేయాలి. ఎప్పుడు మేము తేదీలు ప్రకటించినా, రిజర్వేషన్ ప్రకటించినా ఎన్నికలు నిర్వహించడానికి అన్ని రకాలుగా సమాయత్తం కావాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించిందట. ఇక ఎన్నికల సంఘం కూడా ఓటర్ల జాబితా సంబంధించిన సవరణ అంశం అలాగే పోలింగ్ కేంద్రాల నిర్వహణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, మొత్తం ఎన్నికల నిర్వహణ సంబంధించిన సామాగ్రి, వివిధ రకాలైన చర్యలు ఇప్పటికే అన్ని తీసుకొని జాగ్రత్త పడి ఎన్నికల డేటు కోసం అలాగే రిజర్వేషన్ల ఖరారు కోసం మాత్రం ఎన్నికల సంఘం ఎదురు చూస్తుందట. ఇలా మొత్తానికి కొంతకాలంగా పెండింగ్లో ఉండి ఎప్పుడెప్పుడు స్థానిక సంస్థలు జరుగుతాయనే దానిపైన మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇక సీరియస్గా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. జూన్లో అంటే ఈ నెల ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు. అలాగే జూలై, ఆగస్టులో వరుసగా స్థానిక సంస్థల పెండింగ్లో ఉన్న అన్ని ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుతుందో తెలుస్తుంది. అయితే ఇందులో ఒక విషయం పైన మాత్రం ఇంతవరకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టత అయితే ఇవ్వలేదు. సర్పంచ్ ఎన్నికలు ముందు నిర్వహిస్తుందా లేకపోతే ఎంపీటీసీ ఎన్నికలు ముందు నిర్వహిస్తుందా అనే విషయం పైన మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఈ 2 ఎన్నికల మధ్య మాత్రం గ్యాప్ అయితే మాత్రం 10 నుండి 15 రోజులే ఉండే అవకాశం ఉన్నట్టయితే సీఎం అయితే ఎమ్మెల్యేలకు, మంత్రులకు చెప్పినట్టు తెలుస్తుంది. అంటే బ్యాక్ టు బ్యాక్ ఎన్నికలు ఉంటాయి, కానీ ఏది ముందు ఉంటాయో తెలియదు, కానీ వరుసగా ఎన్నికలు ఉండబోతున్నాయి. ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రచార వ్యూహాలు సిద్ధం చేయాలి, అలాగే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలి, అలాగే సంక్షేమ పథకాలు ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారట. అయితే కాంగ్రెస్ పార్టీ నుండి కీలక నేతలు అయితే మాత్రం ముందు గుర్తుతో అంటే పార్టీ గుర్తుతో సంబంధం లేకుండా జరిగే సర్పంచ్ ఎన్నికలే ముందు నిర్వహించాలి, ఆ తర్వాతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని కూడా పార్టీ నుండి అయితే చెప్తున్నారట. ఇక సర్కారు కూడా ముందైతే సర్పంచ్ లేదా ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించబోతుంది. ఈ 2 ఎన్నికల తర్వాత జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించబోతుంది. ఈ జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత మున్సిపల్ సంబంధించిన ఎన్నికలు నిర్వహించడానికైతే ప్లాన్ చేస్తుంది. మరి చూడాలి, గుర్తుతో జరిగే ఎంపీటీసీ ఎన్నికలు ముందు జరుపుతుందా లేకపోతే గుర్తుతో సంబంధం లేకుండా జరిగే అంటే పార్టీ గుర్తుతో సంబంధం లేకుండా జరిగే సర్పంచ్ ఎన్నికలు ముందు జరుగుతుందా అనే సస్పెన్స్ అయితే ఇంకా కొనసాగుతుంది. దానిపై మాత్రం
త్వరలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ స్థానిక సంస్థలకు ప్రధానంగా సమస్యగా ఉన్న రిజర్వేషన్ల అంశం పైన మాత్రం ఇక పార్టీ పరంగా ఇచ్చి ఎన్నికలకు పోయే యోచన చేస్తున్నట్టయితే తెలుస్తుందో. మరి ఇది ప్రాక్టికల్గా ఎంతవరకు సాధ్యమవుతుందో, మరి ఇతర పార్టీల నుండి సహకరిస్తుందో తెలియాల్సిన అవసరం ఉంది. ఇక దానిపైన మాత్రం దానికి ఇక స్పష్టత రాబోయే అవకాశం ఉంది. మరోవైపు ఎన్నికలు నిర్వహించడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికీ అందుతున్న సమాచారం సీఎం ఆదేశాల మేరకు మంత్రులు ఎమ్మెల్యేలు చేస్తున్న వరుస కామెంట్ల మేరకు జూన్ చివరిలో అంటే జూన్ నెల ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు. జూలై నుండి ఇక స్థానిక సంస్థల ఎన్నికలైన సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ అలాగే కార్పొరేషన్ ఎన్నికలు వరుసగా నిర్వహించే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. చూడాలి మరి త్వరలో 10 రోజుల్లో మాత్రం తేదీలు వస్తాయి. అందరూ అలర్ట్గా ఉండాలని మంత్రి సీతక్క అంటుంది. ఇప్పటికే ఇంటర్నల్గా సీఎం రేవంత్ రెడ్డి ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఏర్పాట్లు చేయాలని చెప్పారు. మరోవైపు మంత్రులకు ఎమ్మెల్యేలకు మాత్రం స్థానిక ఎన్నికలకు సంబంధించిన బిగ్ టాస్క్ అయితే ఇచ్చారు. వాళ్ళ చేతిలో బాధ్యత పెట్టారు. అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఈసారి మాత్రం మెజారిటీ స్థానాలు మొత్తం కాంగ్రెస్ పార్టీకే వచ్చేలాగా సీరియస్గా వర్క్ చేయాలని చెప్తున్నారు. మరి చూడాలి భవిష్యత్తులో ఏం జరగబోతుందో, ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికీ అందుతున్న సమాచారం ప్రకారం జూలైలో వరుసగా నిర్వహించడానికి తెలంగాణ సర్కార్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.